సో లేజీ లోడింగ్ అంటే ఏంటి అంటే పేరు దీనికి ఈ వర్డ్ మీనింగ్ ఏంది అర్థమైందా? లేజీ లోడింగ్ అంటే ఈ వర్డ్ తెలుగులో మీనింగ్ ఏముంది చెప్పండి? తెలుగులో మీనింగ్ ఏంది? బద్ధకం. ఆ లేజీ అంటే లోడింగ్ బద్ధకం. అంటే మీనింగ్ ఏంది తెలుగులో, మామూలు తెలుగులో? లేజీ అంతేనా? లేజీ లోడింగ్. బద్ధకం అంటే స్లోగా ఇదని చేసి స్లోగా లోడ్ అయ్యేది అంటే ఆ, కొంచెం ఎప్పుడు అంటే లేజీ అంటే అది ఫాస్ట్ గా లోడ్ అవ్వదు. సో అది ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడే లోడ్ అవుతుంది. అది లేజీ లోడ్ అంటే తెలుగులో ఏంటంటే అది ఎప్పుడు లోడ్ అవ్వాలనుకుంటే అది అప్పుడే లోడ్ అవుతుంది, అప్పుడు దాకా లోడ్ కాదు బ్రౌజర్ లో. సో అదేంటంటే లేజీ లోడింగ్. సో ఎందుకు మనకి లేజీ లోడింగ్ అసలు కాన్సెప్ట్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫేస్బుక్ యూస్ చేస్తున్నావు. ఓకే, నువ్వు ఫేస్బుక్ లో మోస్ట్లీ ఏం చూస్తావు? న్యూస్ ఫీడ్ చూస్తావు, ఆర్ఎల్స్ ఇంకేం చూస్తావు? ఆర్ఎల్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోస్టర్స్ పెడితే అవి చూస్తావు, రైట్? లేకపోతే ఏదో ఒకటి మెసేజెస్ స్టార్టింగ్ అవి చేస్తావు. నువ్వు ఫేస్బుక్ లో అన్ని యూజ్ చేస్తావా? సెట్టింగ్స్ అని చెప్పి, గేమ్స్ అని చెప్పి, లేకపోతే మీ గ్రూప్స్, సో నోటిఫికేషన్స్ అండ్ సెట్ అండ్ అన్ని యూజ్ చేయవు కదా ఫేస్బుక్ లో. ఆర్ఎల్స్ యూట్యూబ్ లో ఉంది, యూట్యూబ్ లో నువ్వు మోస్ట్లీ ఏం చూస్తావు? వీడియోస్ చూస్తావు. అండ్ నువ్వు సెట్టింగ్స్కి వెళ్తావా అంటే సెట్టింగ్స్ వాళ్ళకి వెళ్తావా? లేకపోతే దేనికన్నా వెళ్ళవు కదా. ఓన్లీ మోస్ట్లీ ఏం చూస్తావు? వీడియోస్ ఒకటే చూస్తావు యూట్యూబ్ లో, రైట్? అలానే ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్లీ ఏం చూస్తావు? ఓన్లీ స్టేటసెస్ అవి చూస్తావు. మిగతా సెట్టింగ్స్ దగ్గరికి అవసరం అయితే వెళ్తావు అక్కడికి, లేకపోతే వెళ్ళవు కదా. సో లోడింగ్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ మాడ్యూల్ ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో ఆ లింక్ మీద, అప్పుడే నీకు అదే మాడ్యూల్ నీకు బ్రౌజర్ లో లోడ్ అవుతుంది, అప్పుడు దాకా నీకు లోడ్ కాదు. సో ఇది యాంగులర్ లో ఎందుకు ఈ ఫీచర్, ఇది యాంగులర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ యాక్చువల్లీ. సో ఎందుకు లేజీ లోడ్ చేయాలి, ఎందుకు మాడ్యూల్స్ లేజీ లోడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ లో ఒక 4 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి, 4 or 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్. మనకి లాగిన్ లో మోస్ట్లీ మీరు లాగిన్ పేజ్ లో మొత్తం మోస్ట్లీ ఎన్ని చూస్తారు అంటే, ఒక లాగిన్ పేజ్ లో మొత్తం మీకు ఎన్ని లింక్స్ ఉంటాయి? ఒక లాగిన్ పేజ్ లో ఎన్ని లింక్స్ ఉంటాయి? సో ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గట్ పాస్వర్డ్, ఇది లాగిన్ లో ఉన్న మాడ్యూల్స్. లాగిన్ మాడ్యూల్స్ అంటే మోస్ట్లీ చెప్తున్నా, అంటే మోస్ట్లీ ఇవే మోస్ట్లీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ఫామే. ఇది ఒక లాగిన్ ఫామ్ మాడ్యూల్ అంటే లాగిన్ ఫామ్ కాంపోనెంట్. ఒక లాగిన్ మాడ్యూల్ లో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫామ్ ఉంటుంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఒక ఫామ్ ఉంటుంది కదా, అది లాగిన్ ఫామ్ కాంపోనెంట్. అండ్ లాగిన్ ఫామ్ లో, సైన్ ఇన్ ఫామ్ లో నువ్వు ఇంకేం చేస్తావు? ఒక లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ పాస్వర్డ్ మర్చిపోయావు, చేంజ్ చేసుకోవాలి, అప్పుడు ఏం చేస్తావు? అది ఫర్గట్ పాస్వర్డ్ కాంపోనెంట్. ఇది కూడా కాంపోనెంట్, ఫర్గట్ పాస్వర్డ్ కాంపోనెంట్. అండ్ అక్కడే నీకు అకౌంట్ లేకపోతే ఏం చేస్తావు? రిజిస్టర్ అవుతావు. సో ఇక్కడ ఏంటి అంటే రిజిస్టర్ కాంపోనెంట్. ఇంకేముంటాయి మనకి లాగిన్ పేజ్ లో? మోస్ట్లీ ఏముంటాయంటే లాగిన్ ఫామ్ ఉంటుంది. అంటే ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ గా ఎంటర్ చేసి వెళ్ళిపోవచ్చు, రైట్? అండ్ ఒకవేళ నువ్వు పాస్వర్డ్ మర్చిపోతే నువ్వు పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు అప్పుడు నీకు ఫేస్బుక్ కాంపోనెంట్ లోడ్ అయ్యి అక్కడ నువ్వు నీ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత నీ ఓటీపీ నీ మొబైల్కో దేనికో వెళ్తుంది. సో ఇది ఫర్గట్ పాస్వర్డ్ కాంపోనెంట్. ఆ రిజిస్టర్ కాంపోనెంట్ నువ్వు కొత్త సైట్ నువ్వు కొత్త, సో ఆబ్వియస్గా నువ్వు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తావు, ఆటోమేటిక్గా అప్పుడు నీకు ఏం ఫామ్ వస్తుంది? రిజిస్టర్ ఫామ్ వస్తుంది. అక్కడ నువ్వు ఏం చేయాలి? యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రీటైమ్ పాస్వర్డ్ అండ్ ఇవన్నీ వస్తాయి. సో అన్ని ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నువ్వు సబ్మిట్ కొడితే
నీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది అండ్ క్రియేట్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ లో నువ్వు లాగిన్ ఫామ్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వెళ్ళిపోవచ్చు, అంటే లాగిన్ అవ్వచ్చు అకౌంట్ లోకి. సో మోస్ట్లీ మనకి మన లాగిన్ పేజ్ లో ఉన్నవి ఇవే. సో నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తా. సో ఫేస్బుక్ లో మనకి మోస్ట్లీ ఉన్న లింక్స్ ఏంది చూసారా? ఫర్గెట్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్ చూసారా? ఇది లాగిన్ ఫామ్, ఇదొక ఫామ్, ఇదొక కాంపోనెంట్ అండ్ ఇదొక కాంపోనెంట్. ఓకేనా? ఇదొక కాంపోనెంట్. ఇంకోటి కూడా ఉంది రిజిస్టర్, ఇది కూడా కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. సో ఇదేంటి? కొత్తగా పెట్టడం ఇది, కొత్తగా పెట్టాడు. ఇది కొత్తగా పెట్టాడు బ్రో. స్టాప్ క్రియేటింగ్ అకౌంట్. సో ఇది మనకు ఉన్న ఇవి మనకున్న 3 కాంపోనెంట్స్ ఇక్కడ. సో ఈ 3 కాంపోనెంట్స్ ని నువ్వు ఒక మాడ్యూల్లో పెట్టచ్చు, లాగిన్ మాడ్యూల్. మనకి మాడ్యూల్ ఫైల్స్ లో మనం లాగిన్ మాడ్యూల్ ఫైల్ లో మనం ఏం చేస్తాం? మోస్ట్లీ మన లాగిన్ ఫైల్ ఏం చేస్తాం? మాడ్యూల్ ఫైల్ మనం ఏం చేస్తాం? app.module.ts లో మనం ఏం చేస్తాం వెంకటేష్? app.module.ts లో మనం ఏం చేస్తాం? ఆ ఫైల్లో మనం ఏం చేస్తాం? త్వరగా చెప్పు బ్రో. కాంపోనెంట్ మింగబాకు, మొత్తం చెప్పు నీట్గా, మొత్తం చెప్పు. app.module.ts లో మనం ఏం చేస్తాం? కాంపోనెంట్ రిజిస్టర్, ఇంకా కాంపోనెంట్ ఒకటే రిజిస్టర్ చేస్తా, ఇంకేం రిజిస్టర్ చేయవా? లేదన్నా, థర్డ్ పార్టీ మోడల్స్ మొత్తం చెప్పు బ్రో. ఫైల్ గురించి మొత్తం చెప్పు బ్రో. ఫైల్లో మొత్తం ఏముంటాయి అన్ని చెప్పు బ్రో. సర్వీస్ ఫైల్ కూడా ఇంపోర్ట్ చేస్తాం, థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ ఏముంటది ఇంకోటి? అదేంటది? ఫోర్ అరేస్, డైరెక్టివ్స్ పైప్స్ ఇంపోర్ట్ చేయవా? సర్వీస్ ఫైల్స్, డైరెక్టివ్ పైప్స్ అవి ఫస్ట్. ఇంకోటి ఉంటుంది, అదేంటది? ఇంపోర్ట్ కాంపోనెంట్ నువ్వు స్టార్ట్ చేయాలంటే అక్కడ ఎక్కడ పాస్ చేస్తావు? కాంపోనెంట్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఎక్కడ పాస్ చేస్తావు కాంపోనెంట్ ని? డిఫాల్ట్ గా కాంపోనెంట్ స్టార్ట్ అవ్వాలి అంటే నువ్వు ఎక్కడ దాన్ని పాస్ చేస్తావు? మర్చిపోయినా, చాలా రోజులు అయింది. నువ్వు చెప్తాయి. హలో సాయి. హలో చెప్పనా? క్వశ్చన్ ఎన్నో చెప్పన్నా, ఇంకోసారి చెప్పు. క్లాస్ వింటున్నావు అసలు? వింటున్నా. డిక్లరేషన్ ఎన్జీ మాడ్యూల్స్ లో డిక్లరేషన్ కూడా చేస్తాను. డిక్లరేషన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని. డిక్లరేషన్స్ ఇంకేం అరేస్ ఉంటాయి? ఒకటే ఉంటాయా? ఎన్జీ మాడ్యూల్ డెకరేటర్ లో ఎన్ని అరేస్ ఉంటాయి? ఆ అరేస్ లో ఏమేమి ఉంటాయి? ఏమేమి పాస్ చేయాలి చెప్పండి ఫస్ట్ నాకు. ఎన్జీ మాడ్యూల్స్ లో డిక్లరేషన్, ఇంపోర్ట్, బూట్ స్ట్రాప్ ఉంటుందన్న. 3 అరేస్ ఉంటాయి. ఎక్స్పో, ఇంకొక ప్రొవైడర్. డిక్లరేషన్స్ లో నువ్వు ఏం డిక్లరేషన్స్ లో ఏ డిపెండెన్సీస్ పాస్ చేస్తావు అక్కడ? డిక్లరేషన్ కాంపోనెంట్ ఉన్నా, యాప్ కాంపోనెంట్, ఫుట్ కాంపోనెంట్, హెడ్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్. ఇంకా ఏం పాస్ చేస్తావు? పైప్స్. మనం ఎన్ని కాంపోనెంట్ అయితే జనరేట్ చేస్తామో అవన్నీ ఇక్కడ డిక్లరేషన్ లో ఇంపోర్ట్ చేస్తాం అన్న. బూట్ స్ట్రాప్ లో ఏం చేస్తావు? బూట్ స్ట్రాప్ లో కాంపోనెంట్ ఓన్లీ బూట్ స్ట్రాప్ లో యాప్ కాంపోనెంట్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తాం.
ఏందో చెప్తున్నారు. నా బూస్ట్ యాప్ లో కాంపోనెంట్ రిజిస్టర్ చేస్తాను. ఇంపోర్ట్స్ స్టార్ట్ పార్ట్ బూట్ స్ట్రాప్ లో కాంపోనెంట్ రిజిస్టర్ చేయి బ్రో, కాంపోనెంట్ ని స్టార్ట్ చేస్తావు. ఓకేనా. @ng మాడ్యూల్ డెకరేటర్ లో మనకున్నవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ లో నువ్వేం పాస్ చేస్తావు? Components. డైరెక్టర్స్ కాంపోనెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొవైడర్స్ లో ఏం పాస్ చేస్తావు? ప్రొవైడర్స్ వచ్చి సర్వీస్ ఫైల్. ఓకే. అండ్ ఇంపోర్ట్స్ లో ఏం పాస్ చేస్తావు? ఇంపోర్ట్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అనగా దాని తర్వాత ఇంకోటి అది కూడా చెప్పు. మోడల్స్, థర్డ్ పార్టీ మోడల్స్. థర్డ్ పార్టీ ఆపేస్తే ఇంకోటి ఉంది కదా, అది కూడా చెప్పు. బూట్ స్ట్రాప్ లో ఏం పాస్ చేస్తావు? కాంపోనెంట్స్ కాదు, బూట్ స్ట్రాప్ అనేది ఎందుకు అసలు? బూట్ స్ట్రాప్ కాంపోనెంట్ స్టార్ట్ చేసేదానికి పర్టికులర్ ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ ఇక్కడ స్టార్ట్ చేసేదానికి మనం బూట్ స్ట్రాప్ లో పాస్ చేస్తాం. యాప్ కాంపోనెంట్ ఏదన్నా సరే నువ్వు ఈ యాప్ కాంపోనెంట్ స్టార్ట్ చేయాలనేది ఎక్కడ అంటే ఇదే చేయాలా అనేది రూల్ ఏం లేదు. నీకు ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ త్రీ కాంపోనెంట్స్ ని నువ్వు ఈ లాగిన్ మాడ్యూల్ లో రిజిస్టర్ చేస్తావు. ఇది ఎందుకు, ఈ లాగిన్ మాడ్యూల్ ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తా. అండ్ దీని తర్వాత మనకి డాష్బోర్డ్ మాడ్యూల్. సో మనకి ఫేస్బుక్ లో నువ్వు లాగిన్ అవ్వగానే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించే కాంపోనెంట్స్ అవన్నీ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజెస్ కాంపోనెంట్, ఇంకా ఏముంటాయి, నోటిఫికేషన్స్, చాలా ఉంటాయి. నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ రిజిస్టర్ చేస్తావు? దీనికి సంబంధించిన మాడ్యూల్ ఫైల్లో రిజిస్టర్ చేస్తావు. నోటిఫికేషన్స్ ఇవన్నీ, నోటిఫికేషన్స్, కాంపోనెంట్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఎందుకు నేను డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్ మాడ్యూల్ క్రియేట్ చేసి నేను ఎందుకు ఈ కాంపోనెంట్స్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాను? ఎందుకు నేను ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు యాప్ డాట్ మోడల్ డాట్, సో నేను ఎందుకు ఈ కాంపోనెంట్స్ ని ఇక్కడ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? ఈ డిక్లరేషన్స్ లో ఇక్కడ ఎందుకు నేను ఈ కాంపోనెంట్స్ ని ఇక్కడ ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఎందుకు ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాను? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఇది డిఫాల్ట్ గా వచ్చే ఫైల్, డిఫాల్ట్ గా వచ్చే మాడ్యూల్. డిఫాల్ట్ గా నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చే డిఫాల్ట్ మాడ్యూల్ ఇది, డిఫాల్ట్ మాడ్యూల్. ఓకేనా. వైల్ క్రియేటింగ్ ఓకేనా. సో ఇది డిఫాల్ట్ గా వచ్చే మాడ్యూల్. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఈ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఈ ఐ మీన్ లాగిన్ మాడ్యూల్, లాగిన్ పేజ్ లో మోస్ట్లీ ఎన్ని ఉంటాయి? ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ ని నేను ఇక్కడ పాస్ చేయకుండా దీని సపరేట్ గా ఒక లాగిన్ మాడ్యూల్, ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఇది కూడా ఒక ఫైలే. ఎలా ఉంటుందంటే ఇది లాగిన్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఇలా ఉంటుంది. సో నీకు కానీ మాడ్యూల్ అని కనిపించింది అంటే ఆ ఫైల్ ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ కోసం అంతే. డిపెండెన్సీస్ ని రిజిస్టర్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేస్తాం, మాడ్యూల్ అనే ఫైల్. అలానే ఇక్కడ కూడా. సో నువ్వు ఒక మాడ్యూల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే జనరేట్ మాడ్యూల్ ఫైల్ అంతే. ఎం ఉంటుంది అంతే. ఎలా అయితే నువ్వు కాంపోనెంట్స్ అన్ని ఎలా అయితే జనరేట్ చేస్తావో ఒక మాడ్యూల్ ఫైల్ క్రియేట్ చేయడానికి జనరేట్ ఎం ఫర్ మాడ్యూల్ అండ్ మాడ్యూల్ ఫైల్ ఇలా నువ్వు ఇలా క్రియేట్ చేసుకుంటావు ఒక లాగిన్ మాడ్యూల్ అని చెప్పి. అలానే సేమ్ డాష్బోర్డ్. సో ఎందుకు ఇలా క్రియేట్ చేసుకుంటున్నాం? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లోకి వెళ్తావు. ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ నువ్వు ఏ రూమ్ లోకి వెళ్తావు అంటే ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ లో ఒక ఇంట్లోకి వెళ్తావు. ఒక బయట నుంచి నువ్వు ఇంట్లోకి వెళ్తావు. నువ్వు అప్పుడు ఆబ్వియస్ గా ఎక్కడికి ఎంటర్ అవుతావు? హాల్లో, బెడ్రూమ్ లోకి వెళ్తావా లేకపోతే కిచెన్ లోకి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు మోస్ట్లీ?
ఆల్ కదా. సో అప్పుడు ఏంటంటే నేను ఆ యూజర్ అనేవాడు జస్ట్ అక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు నాకు ఏం కావాలి, నాకు ఓన్లీ హాల్ మాడ్యూల్ లోడ్ అయితే చాలు బ్రౌజర్లో. కిచెన్ మాడ్యూల్, బెడ్రూమ్ మాడ్యూల్ నాకు ఈ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక పర్సన్ అనేవాడు హాల్ నుంచి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు. అప్పుడు హాల్లో నుంచి కిచెన్ మీద కిచెన్ లింక్ మీద క్లిక్ చేశాడు. అప్పుడు కిచెన్ మాడ్యూల్ నీకు లోడ్ అయింది బ్రౌజర్లో. అప్పుడు తను ఏంటంటే అప్పుడు కిచెన్ మాడ్యూల్ని కూడా తను యూజ్ చేయగలడు. తను యూజ్ చేసుకో ఐ మీన్ హీ కెన్ ఏబుల్ టు యూజ్ దట్ కిచెన్ మాడ్యూల్. ఓకేనా. సో అప్పుడు హాల్ నుంచి కిచెన్కి వెళ్తాడు. అప్పుడు ఎప్పుడైతే తను ఎంటర్ అవుతాడో అప్పుడే నీకు కిచెన్ మాడ్యూల్ బ్రౌజర్లో లోడ్ అవుతుంది. అప్పుడు దాకా నీకు లోడ్ కాదు. సో మళ్ళీ అక్కడ నుంచి కిచెన్ నుంచి తను బెడ్రూమ్కి వెళ్తాడు. బెడ్రూమ్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో అప్పుడే నీకు ఆ మాడ్యూల్ లోడ్ అవుతుంది బ్రౌజర్లో. ఇది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇస్ వెరీ బిగ్. ఒక అప్లికేషన్ చాలా పెద్దది. సో అన్ని మాడ్యూల్స్ ఒకేసారి లోడ్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. పర్ఫార్మెన్స్ స్లో అయిపోయి ఏదైనా ఒక యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తే అది ఒక 5-4 minutes తిరిగి లాస్ట్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే యూజర్ అనేవాడు కొంచెం రెస్పాన్స్ ఫాస్ట్ రావడానికి, కొంచెం యూఐతో కొంచెం ఒక పర్సన్, ఒక నార్మల్ యూజరు ఓకే యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది, అందరూ నేను రికమెండ్ చేస్తాను అని ఎందుకు చెప్తాడంటే, తను తన ఫాస్ట్ కి లేకపోతే లుక్ అండ్ ఫీల్ కి, అప్లికేషన్ ఫాస్ట్నెస్ కి, ఇవన్నీ పాయింట్స్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసి తను చెప్తాడు అప్లికేషన్ కొంచెం ఫాస్ట్ ఉంది, రెండర్గా ఫాస్ట్ అవుతుంది. సో అది ఎందుకు అవుతుందంటే బికాస్ మనం ఏమేమి మాడ్యూల్ కావాలో మనకి అవసరం అంటే ఎప్పుడైతే మనకు ఒక మాడ్యూల్ అవసరమో అప్పుడే మనం ఆ మాడ్యూల్ని మనం బ్రౌజర్లో లోడ్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడైతే నువ్వు లోకల్ హోస్ట్ అని లేకపోతే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మోస్ట్లీ 70-80% ప్రాజెక్ట్స్లో మనకి ఫస్ట్ వచ్చే మాడ్యూల్ ఏంటంటే లాగిన్ మాడ్యూల్. లాగిన్ మాడ్యూల్ ఆబ్వియస్గా లోడ్ అయిపోతుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాడికి అతని అవసరం వచ్చి క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు డాష్బోర్డ్ మాడ్యూల్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లోపల ఏం కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్నీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు జస్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. సో అప్పుడు నీకు ఓన్లీ బ్రౌజర్లో ఏ మోడల్ లోడ్ అయితే చాలు, ఓన్లీ లాగిన్ మోడ్ లోడ్ అయితే చాలు. మిగతావన్నీ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసరీ టు లోడ్ ఎవ్రీ మాడ్యూల్. సో ప్రతి ఒక్క మాడ్యూల్ లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫేస్బుక్ అప్లికేషన్, నేను అన్ని మాడ్యూల్స్ ఒకేసారి లోడ్ చేస్తున్నా. అంటే ఒక అప్లికేషన్ జస్ట్ నువ్వు అప్లికేషన్ స్టార్ట్ చేయగానే ప్రతి ఒక్క మాడ్యూల్, మెసేజ్ మాడ్యూల్, నోటిఫికేషన్స్ మాడ్యూల్, ఫీడ్ మాడ్యూల్, సెట్టింగ్స్ మాడ్యూల్, డాష్బోర్డ్ అన్ని లోడ్ చేస్తున్నా ఒకేసారి. కంపల్సరీగా అప్లికేషన్ స్లో అయిపోతుంది. సో ఆ యూజర్ వాడు ఏమంటాడంటే ఇదేం ఇంత స్లో ఉందని చెప్పి తను ఇంకా దాన్ని యూజ్ చేయడం మానేస్తాడు. సో ఈ లేజీ లోడింగ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే మనకు ఒక మాడ్యూల్ అవసరమో అప్పుడే దాన్ని మనం మన బ్రౌజర్లో లోడ్ చేస్తాం. సో ఆ లేజీ లోడింగ్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామంటే వెరీ సింపుల్. మనకి రౌటింగ్ ఉంది కదా, రౌటింగ్ ఎలా క్రియేట్ చేస్తారు? రౌటింగ్ సింటాక్స్ ఏంది? రౌటింగ్ సింటాక్స్ పాత్ అండ్ పాత్ నేమ్, ఏదో ఒక నేమ్, లాగిన్. సో ఇక్కడ నువ్వు మారుస్తావు, ఇక్కడ నువ్వు కాంపోనెంట్ డ్రైవ్, ఇక్కడ ఏం రాస్తావు అంటే లోడ్ చిల్డ్రన్. ఇది యాంగులర్ వాళ్ళు ఇచ్చిన సింటాక్స్. లోడ్ చిల్డ్రన్ కోలన్. ఇక్కడ నువ్వు ఆ పాత్ పాస్ చేయాలి. ఈ లాగిన్ మాడ్యూల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ నువ్వు పాస్ చేయాలి. లాగిన్ /login డాట్ మాడ్యూల్ అంతే. లాగిన్ డాట్ మాడ్యూల్ హ్యాష్ లాస్ట్ లో నువ్వు లాగిన్ మాడ్యూల్ అని పాస్ చేయాలి అంతే. సో ఇప్పుడు ఇంత ముందు మనం ఇక్కడ చిల్డ్రన్ పాస్ చేసాం. ఇక్కడ మనం చిల్డ్రన్ బదులు లోడ్ చిల్డ్రన్ అని, కాంపోనెంట్ బదులు లోడ్ చిల్డ్రన్ అని ఎక్స్ట్రా దాని ప్లేస్ లో ఇది పాస్ చేస్తాం. సో ఇది ఎందుకు అంటే దిస్ మేక్స్ అంటే ఈ స్టెప్, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ లాగిన్ మాడ్యూల్ ని లేజీ లోడ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే అవసరమో అప్పుడే అది మనకి లోడ్ చేస్తుంది బ్రౌజర్లో, అప్పుడు దాకా లోడ్ చేయదు. అలానే ఇది కూడా సేమ్ డాష్బోర్డ్ మాడ్యూల్. డాష్బోర్డ్ మనకి పాత్ ఇంపార్టెంట్. ఈ పాత్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే
యాంగిల్ కంపారబుల్ తెలియాలా, ఈ పాత్ లో ఈ మాడ్యూల్ ఫైల్ అని చెప్పి తెలియాలా, అందుకని చెప్పి మనం కంపల్సరీ పాత్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ లాస్ట్ లో హ్యాష్ అని చెప్పి ఆ డాష్ బోర్డ్ మాడ్యూల్ ఆర్ఎల్స్ ఆ మాడ్యూల్ పేరు లాస్ట్ లో ఇవ్వాలి. ఇది పెడితేనే నీకు ఎర్రర్ రాకుండా కంపైల్ అవుతుంది. సో ఇక్కడ నేను మారుస్తా. సో కరెక్ట్ పాత్ ఇవ్వాలి, డాష్ బోర్డ్ అండ్ డాష్ బోర్డ్ మాడ్యూల్, అంతే. ఇక్కడ మారుస్తాం, ఏమైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్, డాష్ బోర్డ్ మాడ్యూల్. అలానే నువ్వు నీ అప్లికేషన్ లో ఎన్నైతే మాడ్యూల్స్ ఉంటాయో డాష్ బోర్డ్ తర్వాత నీకు ఆబ్వియస్ గా ఇంకేముంటుంది, ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ ఏముంటుంది, ఎడిట్ ప్రొఫైల్, ఆర్ఎల్స్ అప్డేట్ ప్రొఫైల్, ఆర్ఎల్స్ డిలీట్ ప్రొఫైల్, ఇవన్నీ ప్రొఫైల్ కింద వచ్చే కాంపోనెంట్స్. సో అది కూడా అప్పుడు కూడా నువ్వు ఒక ప్రొఫైల్ మోడల్ క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫైల్ మాడ్యూల్లో ఈ కాంపోనెంట్స్ అన్ని అక్కడ రిజిస్టర్ చేసి ఆ ప్రొఫైల్ కాంపోనెంట్ ఎప్పుడైతే మనకు కావాలో అక్కడ మనం ఇలా డెజిల్ లోడ్ చేస్తాం, అంతే. ప్రొఫైల్ అని చెప్పి ప్రొఫైల్ లోడ్ చిల్డ్రన్ ప్రొఫైల్ ప్రొఫైల్ మాడ్యూల్ అండ్ లాస్ట్ లో ప్రొఫైల్, అంతే. అండ్ ఇది కామనే, అంటే ఇప్పుడు నువ్వు ఇది ఈ మోడల్ ఎలా లోడ్ చేయాలంటే బ్రౌజర్ లో ఇది కామనే. ఇంకా బటన్ ట్యాగ్ మీద ఈ లింక్ ఇలా ఇస్తావు, అవుటర్ లింక్ అని చెప్పి, ఇది కామనే, ఇది మారదు. ఇది ఇక్కడ పాస్ చేస్తావు, అంతే. ఇది కామన్, ఇది ఎక్కడ ఇది డిఫరెంట్ ఉంటుంది, ఇది కామన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత ముందు మనం ఏం చేస్తామంటే, నిన్న మొన్న క్లాస్లో ఏం చెప్పానంటే పాత్ అని చెప్పి పాత్ లో లాగిన్ చెప్పి ఇక్కడ కాంపోనెంట్ రాశాను, ఇక్కడ కాంపోనెంట్ రాసి లాగిన్ కాంపోనెంట్ చెప్పి డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాసేస్తున్నా. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఇది క్లిక్ చేస్తావో ఈ కాంపోనెంట్ లోడ్ చేయని చెప్తున్నాం, కానీ ఇక్కడ మనం కాంపోనెంట్స్ లోడ్ చేయట్లా, మనం మాడ్యూల్స్ లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మాడ్యూల్స్ లో మనకి ఆల్రెడీ మనం ఈ కాంపోనెంట్స్ అన్ని మనం పాస్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఈ మాడ్యూల్ లోడ్ అవుతుంది బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా దీనికి సంబంధించిన కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ ఇవన్నీ మనకి బ్రౌజర్ లో లోడ్ అయిపోతాయి. హియర్ వీఆర్ నాట్ లోడింగ్ కాంపోనెంట్, మనం లోడ్ చేసేది మాడ్యూల్. ఇక్కడ ఇది లేజీ లోడింగ్ అంటే. లేజీ లోడింగ్ అంటే ఎప్పుడైతే మనకి ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ మనం లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి చాలా మైండ్ లో. ఒక హోమ్ లోకి ఎంటర్ అయినప్పుడు మనం హాల్ మాడ్యూల్ లోడ్ చేస్తాం. హాల్ మాడ్యూల్ లోడ్ చేసిన తర్వాత కిచెన్ లోకి వెళ్తాం. సో అక్కడ మనం వెళ్తున్నప్పుడు మనం కిచెన్ మాడ్యూల్ లోడ్ చేస్తాం. అక్కడ నుంచి మనం బెడ్రూమ్ మాడ్యూల్ లోడ్ చేస్తాం. ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక మాడ్యూల్ కి యూజర్కి అవసరమో అప్పుడే మనం బ్రౌజర్ లో ఆ మాడ్యూల్ ని లోడ్ చేస్తాం. మాడ్యూల్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్, అంటే మాడ్యూల్ ఫైల్ లో మనం మోస్ట్లీ ఏం చేస్తాం, అన్ని ఫైల్స్ రిజిస్టర్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక మాడ్యూల్ ఫైల్ లో నీకు బ్రౌజర్ లో లోడ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఆ మాడ్యూల్ ఫైల్ లో ఉన్న కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్, సర్వీసెస్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ లోడ్ ఇన్ దట్ బ్రౌజర్. అందుకని ఇక్కడ మనం మాడ్యూల్ ఫైల్స్ ని లోడ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇలా కనిపించింది అంటే ఏదైనా రౌటింగ్ ఫైల్లో లోడ్ చేయడం కనిపించింది అంటే అది లేజీ లోడింగ్ అని చెప్పి అర్థం. ఇలా నీకు ఇలా కాకుండా కాంపోనెంట్ కనిపించింది అంటే అదే నార్మల్ గా రౌటింగ్ అని చెప్పి, నార్మల్ రౌటింగ్ అని చెప్పి అర్థం. అక్కడ నీకు లేజీ లోడింగ్ లేదని, అక్కడ నీకు లేజీ లోడింగ్ లేదు అని. ఇక్కడ లేజీ లోడింగ్ లేదు, ఎందుకంటే వాడు డైరెక్ట్ గా కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ కానీ ఎక్కడైనా మీ కోడ్ లో కానీ లోడ్ చిల్డ్రన్ కనిపించింది అంటే ఇది లేజీ లోడింగ్ కింద వస్తుంది. ఓకే, అర్థమైందా వెంకటేష్? అర్థమైంది. అర్థమైంది కదా, ప్రాక్టీస్ చేయాలా. నాకు అర్థమైంది అంటారు, రేపు అడిగితే మర్చిపోయాను అంటారు. అర్థమైంది సాయి? అయిందన్నా. అన్న ఇప్పుడు ఈ లాగిన్ కాంపోనెంట్, ఇది లాగిన్ మాడ్యూల్స్ ఉన్నారు కదా, లాగిన్ మాడ్యూల్స్ లో మనం కాంపోనెంట్స్ ని క్రియేట్ చేస్తాం కదా, లాగిన్ ఫర్గెట్ ఇదంతా చేస్తాం కదా రిజిస్టర్ ఇది. అంటే ఇప్పుడు మనం లాగిన్ మాడ్యూల్ అని ఇస్తా అంటేనే మొత్తం ఆల్ కాంపోనెంట్స్ అన్ని లోడ్ అయ్యి మన డిస్ప్లే అవుట్పుట్ డిస్ప్లే అవుతుందా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్రౌజర్ లో మాడ్యూల్స్ పరంగా లోడ్ చేస్తున్నాం, ఎందుకంటే అప్లికేషన్ ఫాస్ట్నెస్ కాబట్టి. సో
మనం 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 ఎలా కన్సిడర్ చేయాలంటే లాగిన్ అంటే మోస్ట్లీ మనకి ఎన్ని ఉంటాయి, లాగిన్ కాంపోనెంట్ ఉంటుంది, రిజిస్టర్ కాంపోనెంట్ ఉంటుంది, ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో మనం ఈ 3 కాంపోనెంట్స్ ని మనం మాడ్యూల్ ఫైల్ లో మోస్ట్లీ ఏం చేస్తాం, కాంపోనెంట్స్ ని, డిక్లరేషన్స్, టైప్స్ ని, వాటిని రిజిస్టర్ చేస్తాం, రైట్. సో మనం ఈ లాగిన్ లో మనం క్రియేట్ చేసిన అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఓకే, లాగిన్ లో మనకి ఈ 3 కాంపోనెంట్స్ రావచ్చు అని చెప్పి మనం అనుకొని మనం ఈ క్రియేట్ చేసి ఈ 3 కాంపోనెంట్స్ ని మనం ఇక్కడ పాస్ చేస్తాం. సో మనం పాస్ చేసినప్పుడు ఎప్పుడైతే యూసర్ అవసరమో దాన్ని ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ మాడ్యూల్ ఫైల్ అనేది, ఈ లాగిన్ మాడ్యూల్ అనేది లోడ్ అవుతుంది బ్రౌజర్ లో. అండ్ మాడ్యూల్ ఫైల్ లో మనకి ఏముంటాయి, ఆల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆల్ కాంపోనెంట్స్. సో ఆబ్వియస్ గా ఇవి కూడా నీకు బ్రౌజర్ లో లోడ్ అయిపోతాయి. అర్థమైందా? అర్థమైంది. అంతే, ఇది లేజీ లోడింగ్ అంటే. ఇప్పుడు యాంగులర్ 9 సింటాక్స్ మారింది, కానీ లేజీ లోడింగ్ అంతా ఇదే కామన్. సో లేజీ లోడింగ్ అంటే వాళ్ళు ఇక్కడ ఆబ్వియస్ గా లోడ్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, లోడ్ చిల్డ్రన్. అదే కానీ లేజీ లోడింగ్ కాదు, లేజీ లోడింగ్ లేదు అంటే వాళ్ళు ప్లెయిన్ అంటే ఇలా వాళ్ళు వితౌట్ లేజీ లోడింగ్. ఇది లేజీ లోడింగ్ లేదు, నో లేజీ లోడింగ్. ఇది లేజీ లోడింగ్. మీకు లోడ్ చిల్డ్రన్ కనిపించింది అంటే అది లేజీ లోడింగ్ అంతే. మీ రౌటింగ్ ఫైల్లో ఇలా కనిపించింది అంటే ఇలా లోడ్ చిల్డ్రన్ కనిపించింది అంటే ఆబ్వియస్ గా వాళ్ళు మాడ్యూల్ని ఒక్కొక్క మాడ్యూల్ని ఎప్పుడైతే అవసరమో అప్పుడే లోడ్ చేస్తున్నారు బ్రౌజర్ లో అని అర్థం. సో ప్రతి ఒక్క రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎవ్వరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు, అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, ఈ లేజీ లోడింగ్ ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అప్లికేషన్ డెవలప్ అయ్యేదే కానీ తగ్గేది కాదు. సో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ ఎంత పెరిగినా కూడా అప్లికేషన్ ఫాస్ట్ గా ఉండాలి, అప్లికేషన్ స్లో అవ్వకూడదు. అందుకని చెప్పి వాళ్ళు అన్ని లేజీ లోడ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ప్రతి ఫ్యూచర్ ని యూజ్ చేయడు లాగిన్ అయిన తర్వాత. ఒక నిమిషం ఉండదు. ప్రతి ఒక్క రియల్ టైం దాంట్లో మనం ఇలానే చేస్తారు కాన్ఫిగరేషన్. ఇలా ఎక్కడ కూడా చేయరు. ఇలా చేస్తే అది సింపుల్ కాంపోనెంట్ అని అర్థం. ఇలాగా కనిపించింది అంటే రియల్ టైమ్ లో మోస్ట్ ఇలానే ఉంటాయి, ఇలానే అన్ని ఇది అన్న లేజీ లోడింగ్ ఒకసారి విజువల్ కాల్ లో రన్ చేసి చూపిస్తావా ఒకసారి మధ్యలో? పెద్దది బ్రో, అది నేను ఒక మోడల్ క్రియేట్ చేసి రాయాలి, పెద్ద రేపు చూపిస్తాను బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక మోడల్స్ గా నేను డివైడ్ చేయాలి, మన మోడల్స్ ని. అది కొంచెం టైం పడుతుంది, రేపు చూపిస్తాలే, నైట్ చేసి రేపు చూపిస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి చూపిస్తే మాకు ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలో రియల్ టైమ్ లో తెలియదు. రేపు చూపిస్తాలే. సో ఇది ప్లెయిన్ రౌటింగ్. సో ఎందుకంటే ఇక్కడ మనం అదే నువ్వు రియల్ టైమ్ లో చూస్తే అదే నువ్వు లేజీ లోడ్ చేస్తే మనం ఇలా యూజ్ చేస్తాం, లోడ్ చిల్డ్రన్ అని చెప్పి, అంతే. రేపు ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాం. అది చేయాలంటే నేను ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని 2 parts గా డివైడ్ చేయాలి, 3 parts గా డివైడ్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ కి, కస్టమర్స్ కి, ఇవన్నీ ఒక మోడల్ క్రియేట్ చేయాలి. ఒక మోడల్ క్రియేట్ చేసి ఈ 3 కాంపోనెంట్స్ దాంట్లో పాస్ చేయాలి. అండ్ హెడర్, ఫోటో, లాగిన్ ఇదంతా ఒక మోడల్ క్రియేట్ చేసి ఈ 3 కాంపోనెంట్స్ ఆ మోడ్యూల్లో పాస్ చేయాలి. అండ్ ఈ 3 కాంపోనెంట్స్ ఇంకో మోడల్లో పాస్ చేయాలి. అండ్ ఇక్కడ మారిపోతుంది మొత్తం. ఇక్కడ
జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ కాంపోనెంట్ లోడ్ చిల్డ్రన్ అని చెప్పి నేను ఆ మాడ్యూల్స్ ని ఇక్కడ పాస్ చేస్తాను అంతే. రేపు చూపిస్తాలే బ్రో, ఓకేనా? ఓకే నా జనరేట్ చేసేది కూడా రేపు మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లాగిన్ అయ్యి జనరేట్ చేసేది కూడా లైవ్ లో చూపించాను, మాడ్యూల్ జనరేట్ చేసేది. సరే సరే. ఓకే. డౌట్స్ ఉన్నాయా రౌటింగ్ లో? రేపు రౌటింగ్ ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ డైరెక్టివ్స్ అని చెప్తాను. ఓకేనా? రేపు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ డైరెక్టివ్స్ చెప్తాను. డైరెక్ట్